హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్. ఈ వీడియో ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను హాఫ్ శారీ శిరోమణి ఫంక్షన్కి అయితే వెళ్ళాను. అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎవరిదా అనుకుంటున్నారా? ఎవరో కాదండి, ఐవీఎఫ్ మాన్కోట కమిటీ దాంట్లో నేను ఉన్నానండి. ఐవీఎఫ్ మహిళా సెక్రటరీని అనమాట. అండ్ మాకు ఒక బెస్ట్ ఇన్విటేషన్ అయితే వచ్చిందనమాట. హాఫ్ శారీ శిరోమణి నిత్యశృతి కండి. అది ఏ విధంగా జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా చూస్తుండండి, చాలా బాగుంటుంది. 11:30కి ఫంక్షన్ అని చెప్పారండి. నేను వచ్చేసి 40 to 12 కల్లా వెళ్ళాను, కానీ ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే వస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి చాలా బాగా డెకరేషన్ చేస్తారండి. ఇది వచ్చేసి మైబాద్లో నందన మినీ గార్డెన్లో జరిగిందనమాట. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి రాణి ఈవెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. వీళ్ళది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒక వీడియో, వనభోజనాల వీడియో జరిగిందండి. వాళ్ళ వివరాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ దాంట్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ చాలా బాగుంటుందండి. రాణి ఈవెంట్స్ వాళ్ళు వెరైటీగా చేస్తారు. అండ్ వీళ్ళకి జరిగింది కూడా ఇక్కడ రాణి ఈవెంట్స్ వాళ్ళే చేశారనమాట. అండ్ ఆ నిత్యశృతికి ఇలా పక్క పక్కన వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ నాయనమ్మ, అమ్మమ్మ, తాత, మేనత్త, మేనమామతో ఒక చిన్న ఫోటో దిగేశారనమాట. అండ్ ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను, చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి, అవైతే నేను ఈ వీడియో రూపంలో అయితే మీకు అందిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా, చాలా వెరైటీగా పిక్స్ ఉన్నాయన్నమాట. అండ్ నిత్యశృతికి పట్టు వస్త్రాలంకరణ జరుగుతుందన్నమాట. ఈరోజు వచ్చేసి ఇక్కడ వెరైటీగా ఉన్నాయండి. అవి ఏంటంటే చూసేద్దాం మనం. అండ్ ఆడపిల్లలకు వచ్చేసి చక్కగా ఆడపిల్లకి సంబంధించినవన్నీ ఒడి నింపుతారండి. అండ్ చిన్న పాప కాబట్టి ఇక్కడ చాక్లెట్స్, బిస్కెట్స్, ఇక్కడ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి చూసారా, అవి ప్లేట్స్ అనమాట. ఈ ప్లేట్స్ వచ్చేసి 9, 11, 21 ఎన్నైనా సరే మనం వండింపొచ్చు అనమాట. ఇక్కడ వీణ చూసారండి ఎంత బాగుందో. ఈ వీణలో కూడా ఆడపిల్లకి సంబంధించిన అన్నీ పెట్టేశారనమాట. అండ్ చక్కగా అండ్ ఇక్కడ వచ్చేసి స్వీట్స్, వెరైటీ స్వీట్స్ అనమాట. ఇక్కడ ఒక అమ్మాయి చూసారా, చీర కట్టుకొని ఉన్నది, ఎంత బాగుందో. ముందు బ్యాంగిల్స్, స్టిక్కర్స్, అలా ఆడపిల్లకి సంబంధించిన అన్నీ పెట్టేసి ఒక సెట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎద్దుల బండి ఉంటుంది కదండి, ఎద్దుల బండి లాగానే డెకరేషన్ చేశారు, కానీ ఎద్దులు ఇవ్వండి, కానీ అలా చాలా బాగా డెకరేషన్ చేశారు కదండి. అండ్ ఇప్పుడు వచ్చేసి అందరు ఈవెంట్స్కే ఇస్తున్నారండి. ఈవెంట్స్గా ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే సింపుల్గా ఇలా కొన్ని ఐడియా వస్తుంది కదండి, వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న అమ్మాయి శారీ కట్టుకొని పైన బుట్టలో జీడిపప్పు, బాదం పప్పు పెట్టుకొని అలా చాలా వెరైటీగా ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పాప కూర్చొని ఉంటే ఆ పాపకు సంబంధించిన అన్ని ఫెయిర్ అండ్ లవ్లీ పౌడరు, స్టిక్కర్స్ అలా బాగా స్టిక్ చేసి పెట్టారనమాట. అండ్ ఇలా చిన్నపిల్లలకు వచ్చేసి అబ్బాయిలకి పంచలు కట్టియడం, ఆడపిల్లలకు వచ్చేసి ఓణీలు వేయడం చిన్నతనంలో చాలా ముద్దుగా ఉంటారండి. పెద్దగైనాక చేస్తే అలా మనకైతే ఏమి రాదండి. ఇప్పుడు మనకు చేయమంటే ఆ ముద్దు ముచ్చటైతే రాదు కదా, అలా చిన్నతనంలో చేస్తే చాలా ముద్దుగా ఉంటారు. అండ్ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. రేపటి రోజున ఈ వీడియో చూసుకున్నా సరే వాళ్ళకి నేను ఇలా ఉన్నానా, అమ్మా నాన్న ఇలా చేశారా అని వాళ్ళకు ఒక మంచి ఫీలింగ్ అనేది అనిపిస్తుంది అనమాట. అండ్ చాలా గ్రాండ్గా చేశారండి ఫంక్షన్ కూడా. నేనైతే కొన్ని వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఈ వీడియో పెడదామని అయితే తీయలేదు. ఈ ఈవెంట్ నచ్చేసి నాకు ఇలా చిన్న పిక్స్ నచ్చేసి వీడియో తీసుకున్నాను అనమాట. కానీ ఇలా వీడియో పెట్టేస్తే కొంతమందికి అయితే యూస్ఫుల్ అవుతుందనేసి మళ్ళీ ఐడియా ప్రకారం నేనైతే వీడియో అయితే పెడుతున్నాను అనమాట. అండ్ ఈ నిత్యశృతిని చూసారా ఎలా వెల్కమ్ చెప్తున్నారో, చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు, చూసేయండి. మ్యూజిక్తో యాడ్ చేస్తున్నాను. फिर मोहब्बत करने चला है तू।
ఇక నేను ముందుకెళ్ళి వీడియో తీద్దామంటే తీయడం రావట్లేదండి. జనాలు బాగా ఉన్నారు. ముందొచ్చేసి రిలేటివ్స్ ఉన్నారు. అలా కాకుండా నేను ఎల్ఈడి టీవీలో డిస్‌ప్లే అవుతుందనేసి ఇక్కడ వీడియో షూట్ చేశాననమాట. చూసారా వాళ్ళ ఫ్యామిలీలో ఎంత ఆనందం, డ్యాన్స్ వేయాలన్న హుషారు చాలా బాగుంది కదా! ఉట్టప్పుడు ఏమంటే అస్సలు వేయరండి. ఇలా ఫంక్షన్ టైంలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అయితే మనం చెప్పలేం కదండీ! ఎంత ఆనందంగా ఉంటారో. అండ్ మీకు అక్కడ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడొచ్చేసి రాణి ఈవెంట్స్ అని చెప్పాను కదా! అతనొచ్చేసి చక్కగా డ్యాన్స్ అయితే ఆడోళ్ళందరూ వెయ్యరు కదండీ! అలా అతను వేస్తుంటే చూసి వేస్తున్నారండి లేడీస్ వచ్చేసి. చాలా బాగా వేశారు కదా! అండ్ ఇక్కడ మా బంగారు తల్లొచ్చేసి దానికి గొలుసులు, గాజులు అలా కావాలన్నమాట. వాళ్ళ మేనత్త గొలుసేసుకుంటే పట్టుకొని ఆడుతుందనమాట. వీడియో వైపు చూడమన్నా చూడట్లేదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నిత్య శృతిని ఫస్టే ఇలా ఈవెంట్స్ వచ్చినప్పుడు కుదరదనేసి ముందు ఒక వీడియో ఫొటోస్ తీసుకున్నారండి. వాళ్ళ మేనత్త, మేనమామ అండ్ అమ్మమ్మ, నాయనమ్మ, తాతలతో మంచి పిక్స్ అయితే దిగేశారనమాట. అండ్ వెల్కమ్ చెప్పిన తర్వాతకి స్టేజ్ మీదకి తీసుకొచ్చారండి. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంటుందండి. అండ్ మ్యూజిక్తో యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఇక పైకి అయితే స్టేజ్ మీద ఎక్కిన తర్వాతకి వాళ్ళు మంచి ఫ్యామిలీ పిక్స్ అయితే దిగారనమాట. చక్కగా తర్వాతకి అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు నింపారండి. చక్కగా అలా అయిపోయిన తర్వాతకి ఒకరి తర్వాతకి ఒకళ్ళు అయితే ఇలా ప్రోగ్రామ్ అయితే జరుగుతుందనమాట. ఇండిక మా అక్క, బావగారులు అయితే వచ్చేసారనమాట. వాళ్ళని ఒక చిన్న చిన్న క్లిప్పింగ్స్తో అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేనైతే సర్ప్రైజ్ అయ్యానమాట. వాళ్ళు వస్తారని నాకు తెలియదండి. కానీ ఆ ఫంక్షన్కి వెళ్ళినాక చూడగానే సడన్ సర్ప్రైజ్ అనమాట. అండ్ చక్కగా వాళ్ళనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ చూసారా నిత్య శృతి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ పట్టు శారీ కట్టుకొని
చాలా అందంగా ఉంది కదా. మీరైతే ఆ నిత్యశృతిని అయితే చక్కగా ఆశీర్వదించండి. మీకైతే ఈ వీడియో చూస్తే ఫంక్షన్లో చూసినట్టుగానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలండి. అండ్ చక్కగా మా అక్క వాళ్ళతో ఒక మంచి సెల్ఫీ దిగేశాను. చక్కగా లంచ్ అయితే చేశాను. చాలా బాగుంది లంచ్ కూడా. అండ్ మా అబ్బాయిలు వచ్చేసి చాలా చక్కగా ఆడుకుంటున్నారు. అక్కడ ఫొటోస్ కూడా దిగామండి. ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చక్కనైన గిఫ్ట్ అయితే మాకు ఇచ్చారనమాట. చక్కని బ్యాగ్ మంచి గిఫ్ట్. దాంట్లో ఏముందో చూసేద్దాం. చూసారండి, హాట్ బాక్స్ చాలా బాగుందండి. మరీ పెద్దది కాదు, చిన్నది. అండ్ మనకి టిఫిన్స్ ఇడ్లీ మిగిలినాయి అనుకోండి, అలా పెట్టేస్తే మనకి చిన్నపిల్లలకి అలా తినిపించడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. మరీ పెద్దది కాకుండా సింపుల్గా చాలా బాగుందండి. అండ్ యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్ అయితే ఇచ్చారు. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే.